హలో అండి అందరికీ. రీసెంట్‌గా ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో ఒక సినిమా రాబోతుంది. ఈ మూవీ పురాణ ఇతిహాసాలను బేసిక్ చేసుకొని ఈ సినిమా స్క్రిప్ట్ అయితే త్రివిక్రమ్ గారు రెడీ చేశారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు కార్తికేయుడు క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమా గురించి ఎన్టీఆర్ గారు ఒక ఈవెంట్‌లో ఈ సినిమా టైటిల్ కూడా రివీల్ చేయడం జరిగింది. ఈ సినిమా టైటిల్ కార్తికేయుడు. అయితే ఈ కార్తికేయుడు మూవీలో ఎన్టీఆర్ గారు శివుడి కొడుకుగా, అలాగే పార్వతీ దేవికి గర్వ కారణంగా శాశ్వత సేనాధిపతిగా ఈ సినిమాలో ఉండబోతున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ ఇంకా గాడ్ ఆఫ్ వార్ అనుకుంటున్నారు కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు పోషించే క్యారెక్టరు కార్తికేయుడు క్యారెక్టరు. అయితే ఈ టైటిల్తోనే ఈ సినిమా రివీల్ చేయడానికి అయితే సిద్ధం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా స్క్రిప్ట్ అయితే త్రివిక్రమ్ రెడీ చేయడం జరిగింది. ఈ స్క్రిప్ట్ నచ్చడం వల్ల ఎన్టీఆర్ గారు ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడైతే ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ త్రివిక్రమ్ డైరెక్షన్లో కార్తికేయుడు గాడ్ ఆఫ్ వార్ మూవీ సినిమాని మొదలు పెట్టడానికి సన్నాహాలు అయితే సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఈ సినిమా స్టోరీ స్క్రిప్ట్ అయితే ఎన్టీఆర్ గారు ఈ విధంగా రివీల్ చేయడం జరిగింది. ఈ సినిమా పాన్ ఇండియన్ లెవెల్లో ఈ సినిమా రిలీజ్ చేయడానికి అయితే సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రేక్షకులకి నచ్చే విధంగా ఈ సినిమాని పురాణ ఇతిహాసాలకి ఫ్యాంటసీ కథను జోడించి ఈ సినిమా స్క్రిప్ట్ అయితే రెడీ చేయడం జరిగింది. ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్ విషయాలు తెలుసుకునే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఈ సినిమా ఫ్యాన్స్కి, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మంచి ట్రీట్ ఇచ్చే సినిమాగా ఈ సినిమా ఉండబోతుంది. మీరేమంటారు ఈ సినిమా మీద? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.